హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏషియన్ పెయింట్స్ రాయల్ ప్లే యాంటికో క్లాసిక్ టెక్స్చర్ డిజైన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ చూడబోతున్నాం. ఈ డిజైన్ గోడకి చాలా రాయల్ అండ్ క్లాసిక్ లుక్ ఇస్తుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గో. మొదటి ప్రాసెస్, ముందుగా వాల్ ప్రైమర్ వేసి ఆరిన తర్వాత యాంటికోకి కావాల్సిన బేస్ కోట్ తీసుకోవాలి. ఆ బాక్స్ వచ్చేసి మనకు 5 కేజీలో వస్తుంది. 5 కేజీ బాక్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అది క్యాప్ ఓపెన్ చేసి వస్తే బేస్ కోట్ వచ్చేసి మనకు వైట్ పేస్ట్ లాగా కనపడుతుంది. దానికి కావాల్సిన టూల్స్ ట్రావెల్ పట్టి, స్కాపర్. సో మనం ముందుగా బేస్ కోట్ యాంటికో బేస్ కోట్ అప్లై చేసుకోబోతున్నాము. సో ఇది టోటల్ వాల్ అంతా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఓన్లీ ట్రావెల్ పట్టితోనే నీట్గా వస్తుంది కాబట్టి మనం దాంతోనే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇలా మొత్తం వేయడం జరిగింది అది ఫాస్ట్గా. సో వాళ్ళంతా వేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాము. బేస్ కోట్ 6 అవర్స్ బాగా ఆరిన తర్వాత నెక్స్ట్ స్టెప్. సో యాంటికో మెటీరియల్ తీసుకొని స్పెషల్ టూల్ ట్రావెల్ సహాయంతో గోడపై రెక్టాంగిల్లా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఏదైతే బేస్ కోట్లో వాడామో వైట్గా ఉంది కదా, అది మనం ముద్దల్లాగా అలా ఇలా పెడుతూ చేయాల్సి ఉంటుంది. అది క్లాసిక్ టెక్స్చర్ డిజైన్ వచ్చేలా చేయాలి. మెటీరియల్ లైట్గా ఆరుతున్నప్పుడు సరైన ప్యాటర్న్ వచ్చేలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో. మనము సరైన పద్ధతిలో క్లాసిక్ టెక్స్చర్ డిజైన్ వేయడం జరిగింది. ఇది కనీసం 4-5 అవర్స్ బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టాప్ కోట్ తీసుకోవాలి. అది యాంటికోలో 8299 మనం మెటాలిక్లో తీసుకోవడం జరిగింది. సో అది కూడా మనము ఇక్కడ ట్రావెల్ పట్టితోనే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు, జస్ట్ నేను ఆ కార్నర్లో అలా మెటీరియల్ తీసుకొని అలా లాగుతున్నాను. ఆ లాగడం గిల్లంగా మీరు గమనించినట్లయితే అదొక ప్యాటర్న్ వస్తుంది. చూసారు కదా, నేను రెక్టాంగిల్గా అలా ఇలా డిజైన్ చూసుకొని వేసాను కదా, ఆ డిజైన్ అనేది మనకి ఇప్పుడు జాగ్రత్తగా బయటికి వస్తూ ఉంది. అది మనం సింగిల్ కోట్లోనే మనం ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ప్యాటర్న్ మనం ఎలా వస్తుంది మీరు ఒకసారి చూడండి. నేను క్లోజప్లో చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనము గతంలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్టోన్ ఫినిష్ అంటారు. ఈ స్టోన్ రాయల్ ప్లే యాంటికో స్టోన్ ఫినిష్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రేమ్స్ అనేది చాలా రేర్గా ఉంటుంది. ఇది నేను వచ్చేసి ఇది మై హోమ్ పూజలో వేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఫ్రేమ్ మధ్యలో వేసుకున్నాను. ఎక్కడ ప్యాచ్ రాకుండా నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ చేయడం జరిగింది. సో చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉందో. సో దీనికి నేను వాడిన మెటీరియల్ వచ్చేసి ఏషియన్ పెయింట్లో యాంటికో బేస్ అని మనకు ఒక 5 కేజీ 1 కేజీ అలా క్వాంటిటీలో వస్తుంది. టాప్ కోట్ వచ్చేసి 8299 మెటాలిక్లో వస్తుంది. దాది వచ్చేసి మనకు 1 కేజీలో వస్తుంది. సో అది 1 లీటర్లో. చూసారుగా ఫ్రెండ్, రాయల్ ప్లే యాంటికో క్లాసిక్ డిజైన్ ఎంత గ్రాండ్గా ఉందో. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పెయింటింగ్ వర్క్స్ అండ్ డిజైన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో
అడగండి. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను.